హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొదటి ప్రశ్న, ఏ చార్జ్ ఇన్ మోషన్ ప్రొడ్యూసెస్ అని ఇచ్చారు. ఏ చార్జ్ ఇన్ మోషన్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏ చార్జ్ ఇన్ మోషన్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఏ అని ఇచ్చారు. ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ కరెంట్ టైమ్ గ్రాఫ్ గివ్స్ అని ఇచ్చాడు. ద ఏరియా ఆఫ్ కరెంట్ టైమ్ గ్రాఫ్ గివ్స్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చార్జ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఏరియా ఆఫ్ కరెంట్ టైమ్ గ్రాఫ్ గివ్స్ చార్జ్. నెక్స్ట్, ఛార్జ్ క్యారీస్ ఇన్ అని చెప్పి అడిగాడు. ఛార్జ్ క్యారీస్ ఇన్ మెటల్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. మెటల్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ నర్వ్ ద మ్యాన్ డాష్ అని ఇచ్చారు. ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ నర్వ్ ద మ్యాన్ బికమ్స్ ఇంటెన్సిటివ్ టు పెయిన్. బికమ్ ఇన్సెన్సిటివ్ టు పెయిన్ అనమాట. నెక్స్ట్, when electric field is applied on the ends of a conductor, the free electrons starts moving in the direction అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఆపోజిట్ టు ఈ బార్. ఆపోజిట్ టు ఈ బార్ is the correct answer. When electric field is applied on the ends of conductor, the free electron starts moving in the opposite to electric field. When there is an electric current through a conducting wire along its length, the electric field inside the wire అని ఇచ్చారు. ఇది parallel to the length అనేది రైట్ అవుతుంది. Parallel to the length is the right answer. When there is an electric current through a conducting wire along its length, the electric field inside the wire is parallel to the length. Next, Ohm's law is valid for only metallic conductors. Ohm's law is valid for only metallic conductors is right answer. Ohm's law is not applicable for అన్నాడు. Ohm's law అనేది వేటికి అప్లికబుల్ కాదన్నాడు. ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్, ఆర్క్ ల్యాంప్ వీటన్నిటికీ కూడా Ohm's law అప్లికబుల్ అవ్వదు. Ohm's law అప్లికబుల్ అయ్యేది ఓన్లీ మెటాలిక్ కండక్టర్స్కే. నెక్స్ట్ 10th వన్, ద రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఇన్కండీసెంట్ ల్యాంప్ అని ఇచ్చారు. The resistance of incandescent lamp is greater when switched on. Greater when switched on is the right answer. Next, the resistance of wire length L and diameter D is R ohm. The wire stretched to double its length, the resistance of wire will now be అని చెప్పించాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అది డబుల్ అయినప్పుడు ఏమవుతుందంటే 4R అవుతుంది. డబుల్ అయినప్పుడు ఏమైంది 4R అయింది. ఎందుకంటే R ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ అనమాట. ఇక్కడ ఆర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే అనేది డబుల్ అయింది. అప్పుడు ఏ అనేది ఏమైంది అంటే ఆఫ్ అవుతుంది. సో 4 ఇంటూ ఎల్ బై ఏ ఆల్రెడీ రో అనుకోండి, అప్పుడు ఏమైంది అంటే 4 టైమ్స్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ది కండక్టర్ ఇట్స్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ బికాజ్ అని ఇచ్చారు. రిలాక్సేషన్ టైమ్ డిక్రీజెస్. రిలాక్సేషన్ టైమ్ డిక్రీజెస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంబినేషన్ ఆఫ్ లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ విల్ లీడ్ టు ద స్మాలెస్ట్ రెసిస్టెన్స్ అన్నాడు. ఇది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎల్ అనేది ఆఫ్ అయితే ఏరియా అనేది డబుల్ అవుతుంది. ఎల్ అనేది ఆఫ్ అయితే ఏరియా అనేది డబుల్ అవుతుంది అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంబినేషన్ ఆఫ్ లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ విల్ లీడ్ టు ద స్మాలెస్ట్ రెసిస్టెన్స్. స్మాలెస్ట్ రెసిస్టెన్స్ రావాలంటే ఎల్ ఆఫ్ అయితే ఏ డబుల్ అయినప్పుడు స్మాలెస్ట్ వస్తుంది. లాంగెస్ట్ రెసిస్టెన్స్ రావాలంటే ఏమవుతుందంటే ఎల్ అనేది కరెక్ట్గా ఉంటే ఏ అనేది ఎల్ అనేది డబుల్ అయితే ఏ అది లేదు, ఇక్కడ స్మాలెస్ట్ రెసిస్టెన్సే ఇచ్చారు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ యూనిఫామ్లీ స్ట్రెచ్డ్ అంటిల్ ఇట్స్ రేడియస్ ఈజ్ ఆఫ్డ్, ఇట్స్ న్యూ రెసిస్టెన్స్ ఈజ్ అన్నాడు. రేడియస్ ఆఫ్ అయితే ఏమైందంటే అది
16r అవుతుంది. రేడియస్ ఆఫ్ అయితే ఏమవుతుంది 16r అవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే L1/L2 ఈక్వల్ టు A2/A1 అవుతుంది. ఇక్కడ L1/L2 ఏమవుతుందంటే ఇక్కడ హాఫ్ అయిద్ది అన్నారు కాబట్టి L1/L2 వచ్చేసి మనకి ఫార్ములా ఏంటంటే L1/L2 ఈక్వల్ టు 0.5r/r హోల్ స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆర్ఆర్ క్యాన్సిల్ అయితే 1/4 వస్తుంది. L1/L2 1/4 కాబట్టి A2/A1 కూడా 1/4 అవుతుంది. మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే R1/R2 ఈక్వల్స్ టు L1/L2 ఇంటూ A2/A1. సో 1/4 ఇంటూ 1/4, సో 1/16 వస్తుంది. సో R1 ఈక్వల్ టు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, R1/R2 ఈక్వల్స్ టు 1/16 వచ్చింది. దట్ ఇంప్లైస్ R2 ఈక్వల్ టు 16R1 వచ్చిందంటే 16R అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఈజ్ అని ఇచ్చారు. కోఎఫిషియంట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ అనేది పాజిటివ్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, కాన్స్టెంట్ ఆన్ వైర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ స్టాండర్డ్ రెసిస్టెన్స్ బికాజ్ ఇట్ హ్యాజ్ అని ఇచ్చారు. ఏమవుతుందంటే నెగ్లిజిబుల్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. నెగ్లిజిబుల్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద బెస్ట్ మెటీరియల్ ఫర్ మేకింగ్ రెసిస్టెన్స్ ఇన్ రెసిస్టెన్స్ బాక్స్ అని చెప్పించారు. కాన్స్టెంటన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాన్స్టెంటన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డాష్ ఈజ్ ఏ ఇమ్మెటీరియల్ ఫర్ an ఎలక్ట్రికల్ ఫ్యూజ్ అని చెప్పి ఇచ్చారు. ఎలక్ట్రికల్ ఫ్యూజ్కి ఇమ్మెటీరియల్ ఏంటంటే ఇట్స్ లెంత్ అనేది ఇమ్మెటీరియల్ అవుతుంది. నెక్స్ట్, రెసిస్టివిటీ ఆఫ్ ఏ కండక్టర్ డిపెండ్స్ అపాన్ అని ఇచ్చారు. రెసిస్టివిటీ ఆఫ్ ఏ కండక్టర్ డిపెండ్స్ అపాన్ మెటీరియల్ అండ్ టెంపరేచర్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఆల్ మెటల్స్ ఈజ్ మోస్ట్లీ ఎఫెక్టెడ్ బై అని ఇచ్చారు. is mostly affected by temperature. Specific resistance of all metals is mostly affected by temperature. With the increase of temperature, the specific resistance of metal and nature, the specific resistance of metal increases. So option 1 is correct. Next, conductivity is the reciprocal of nature. Conductivity is the reciprocal of resistivity. Resistivity ki reciprocal అవుతుంది. నెక్స్ట్, ద కండక్టివిటీ ఆఫ్ సూపర్ కండక్టర్ ఈజ్ అని ఇచ్చారు ఇన్ఫైనైట్. ద కండక్టివిటీ ఆఫ్ సూపర్ కండక్టర్ ఈజ్ ఇన్ఫైనైట్ అవుతుంది. నెక్స్ట్, అల్యూమినియం అండ్ జెర్మేనియం ఆర్ హీటెడ్ దెన్ కండక్టివిటీ ఆఫ్ అని ఇచ్చాడు. అల్యూమినియం అండ్ జెర్మేనియం ఆర్ హీటెడ్ దెన్ ద కండక్టివిటీ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. అల్యూమినియం అనేది డిక్రీజ్ అవుతుంది, జెర్మేనియం ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, విత్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ ద రేషియో ఆఫ్ కండక్టివిటీ టు రెసిస్టివిటీ ఆఫ్ ఎ మెటల్ కండక్టర్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డిక్రీజెస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ సిల్వర్ బిహేవ్స్ యాజ్ అని ఇచ్చారు. ఇక్కడ సూపర్ కండక్టర్గా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్, ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఇన్ సిరీస్ ఈజ్ ఆల్వేస్ larger than the largest. Next, the equivalent resistance of resistors in parallel is always smaller than the smallest. Series లో అయితే larger than the largest అవుతుంది, parallel అయితే smaller than the smallest అవుతుంది. Next, the resistance of a superconductor is in the సూపర్ కండక్టింగ్ స్టేట్ ఈజ్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ 0 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద రెసిస్టెన్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్ ఈజ్ ఇన్ ద సూపర్ కండక్టింగ్ స్టేట్ ఈజ్ 0. నెక్స్ట్, ద యూనిట్స్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ అని ఇచ్చారు. ద యూనిట్స్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ పొటెన్షియల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Next, the terminal potential difference of a cell of EMF E, if the circuit is short circuited, then it is అని ఇచ్చారు. దెన్ ఇట్ ఈజ్ ఏమవుతుందంటే 0 అవుతుంది.
the terminal potential difference of a cell of EMFE. If the circuit is షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈఎంఎఫ్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్ డిపెండ్స్ ఆన్ అని ఇచ్చారు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ సెల్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, distance between the electrodes, area of electrodes, all the above is the right answer. Next, the resistance of an ideal cell అని ఇచ్చారు. Resistance of ideal cell is 0. Resistance of ideal cell is 0. A current is passed through a steel wire, heating it to red hot. The half of this wire is immersed in cold water. Then అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ the half of the wire outside cold water will heat up more is the right answer. Next, of the two bulbs in a house, one glows brighter than the other. Which of the two has a larger resistance అన్నారు. ఇక్కడ మనం గమనిస్తే the dim bulb is a larger resistance. Next, two electric bulbs 60 watts and 100 watts respectively are connected in series. The current passing through them is అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ more in 100 watt bulb, more in 60 watt bulb, same in both అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ 37 చూడండి. పవర్ హ్యాజ్ ట్రాన్స్మిటెడ్ ఎట్ హై వోల్టేజ్ ఇన్ సప్లై లైన్ సో యాజ్ టు అని ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ to minimize power loss. To minimize power loss is the right answer. హై వోల్టేజ్ ఇచ్చినప్పుడు సప్లై లైన్లో టు మినిమైజ్ పవర్ లాస్. ఏ కాన్స్టెంట్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ బిట్వీన్ ద టూ ఎండ్స్ ఆఫ్ యూనిఫామ్ మెటాలిక్ వైర్. సమ్ హీట్ ఈజ్ డెవలప్డ్ ఇన్ ఇట్ ఇఫ్ బోత్ ద లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ ది వైర్ ఆర్ ఆఫ్డ్. ద హీట్ డెవలప్డ్ ఇన్ ద సేమ్ డ్యూరేషన్ విల్ బికమ్ అని ఇచ్చారు. ఇక్కడ ఆఫ్ అయినప్పుడు ఇది కూడా ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ 1 కిలో వాట్ అవర్ ఈక్వల్ టు అని ఇచ్చాడు. 1 కిలో వాట్ అవర్ వచ్చేసి 36 ఇంటూ 10⁵ జోల్స్ రైట్. అలాగే 36 ఇంటూ 10⁻12 ఎర్గ్స్ రైట్. 3.6 ఇంటూ 10⁶ జౌల్స్ రైట్. ఆల్ ది అబవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 36 ఇంటూ 10⁵ అన్నా జౌల్స్ అన్నా, 36 ఇంటూ 10⁻12 ఎగ్స్ అన్నా, 3.6 ఇంటూ 10⁶ జౌల్స్ అన్నా అన్నీ ఒకే అర్థాన్ని ఇస్తాయి. వాట్ అవర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ అని ఇచ్చారు. వాట్ అవర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అసెర్షన్ రీజన్ మీద బిట్స్ వచ్చినాయి చూడండి. ఫర్ హోమిక్ డివైసెస్ ద రెసిస్టెన్స్ డిపెండ్స్ అపాన్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్ అండ్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఇట్ అని ఇచ్చారు. దీనికి రీజన్ ఏమి ఇచ్చారంటే అకార్డింగ్ టు ఓమ్స్ లా V ప్రపోర్షనల్ టు I ఎట్ గివెన్ టెంపరేచర్ అని ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కానీ మనం చూసినట్లయితే అసెర్షన్ అనేది ఫాల్స్ ఉంది, రీజన్ ఏమో ట్రూ ఉంది. అసెర్షన్ ఫాల్స్ ఉంది, రీజన్ ఈజ్ ట్రూ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. రీజన్ ఏమో ఆన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ మెటల్స్ అండ్ ఎల్లాయిస్ ఇంక్రీజెస్ అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ కూడా అసెర్షన్ ఫాల్స్ అవుతుంది, రీజన్ ట్రూ అవుతుంది. ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అనేది రాంగ్ ఆన్సర్. ఆన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ మెటల్స్ అండ్ ఎల్లాయిస్ ఇంక్రీజెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అసెర్షన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 43rd బిట్ చూడండి. అసెర్షన్ ఏమి ఇచ్చారో చూడండి. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ విత్ మెటాలిక్ బాడీ ఎగ్జాంపుల్ హీటర్స్, ఐరన్ బాక్స్ ఈటీసీ హ్యావ్ 3 పిన్ కనెక్షన్స్ వేరాజ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ హ్యాజ్ ఏ 2 పిన్ కనెక్షన్ అని ఇచ్చారు. రీజన్ ఏంటంటే 3 పిన్ కనెక్షన్స్ రెడ్యూస్ హీటింగ్ ఆఫ్ కనెక్టింగ్ కేబుల్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే అసెర్షన్ రైట్ అవుతుంది, రీజన్ ఏమో ఫాల్స్ అవుతుంది. అసెర్షన్ రైట్ అవుతుంది, రీజన్ ఏమో ఫాల్స్ అవుతుంది. ద పాసిబిలిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఫ్యూజింగ్ ఈజ్ హయ్యర్ అట్ ద టైమ్ ఆఫ్ స్విచ్చింగ్ ఆన్ అండ్ ఆఫ్ అని ఇచ్చారు. అసెర్షన్ రైట్ ఏమో చూడండి. ద పాసిబిలిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్
fusing is higher at the time of switching on off. స్విచ్ ఆన్ చేసేటప్పుడు ఆఫ్ చేసేటప్పుడు ఎలక్ట్రిక్ బల్బ్ ఫ్యూజ్ అనేది హైగా ఉంటుంది, హై పాసిబిలిటీ ఉంటుంది. సో ఎసర్షన్ రైటే. ఇండక్టివ్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసెస్ ఏ లార్జ్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అండ్ స్విచ్ ఆన్. రీజన్ మాత్రం కరెక్ట్గా లేదు. సో అసర్షన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 45th చూడండి. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది వోల్టేజ్ ఆఫ్ ది సోర్స్ అని ఇచ్చారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే అసర్షన్ రైటే. రీజన్ చూడండి. ద రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఆఫ్ పవర్ P ఎట్ ద రేటెడ్ వోల్టేజ్ V ఈజ్ గివెన్ బై R ఈక్వల్ టు V²P. రీజన్ కూడా రైటే కానీ ఎక్స్ప్లెనేషన్ మాత్రం కరెక్ట్ కాదు. రీజన్ కూడా రైటే కానీ అసర్షన్ రీజన్ రెండు రైటే కానీ ఎక్స్ప్లెనేషన్ అనేది మాత్రం నాట్ కరెక్ట్ అనమాట. ద ఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్ ఈజ్ అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ టెర్మినల్స్ వెన్ నో కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ ఇట్, ఇది రైట్ అవుతుంది. అలాగే ద టోటల్ వర్క్ డన్ పర్ కూలుంబ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ టేకెన్ ఆన్ ఎ సర్క్యూట్ విచ్ ద సెల్ ఈజ్ కనెక్టెడ్, ఇది కూడా రైట్ అవుతుంది. అంటే 2, 4 ఉన్నది ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 47th చూడండి. ఏ వోల్ట్ మీటర్ అండ్ అన్ అమ్మీటర్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు అన్ ఐడియల్ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ. ద వోల్ట్ మీటర్ రీడింగ్ ఈజ్ V అండ్ ద అమ్మీటర్ రీడింగ్ ఈజ్ I అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే వోల్ట్ మీటర్ అండ్ అమ్మీటర్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అన్నారు, అన్ ఐడియల్ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ అన్నారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి ద వోల్ట్ మీటర్ రెసిస్టెన్స్ ఈజ్ V/I అని ఇచ్చారు, ఇది రైటే. అలాగే ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద అమ్మీటర్ ఈజ్ EV అని ఇచ్చారు, ఇది రైటే. V less than E, ఇది కూడా రైటే. వోల్ట్ మీటర్ రెసిస్టెన్స్ ప్లస్ అమ్మీటర్ రెసిస్టెన్స్ ఈజ్ E/A. సో అన్నీ కూడా రైటే. సో 1, 2, 3 అండ్ 4 ఆర్ ట్రూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 2 electric bulbs 40 watts, 220 volts, 60 watts, 220 volts having tungsten filaments of same area of cross section if they are connected in series with 220 volt then అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనం చూస్తే 40 watt బల్బ్ హ్యాజ్ ఫిలమెంట్ ఆఫ్ మోర్ లెంత్, ఇది రైటే అవుతుంది. అలాగే ఇంకా మనం చూస్తే థర్డ్ వన్ చూడండి. 40 watts బల్బ్ గ్లోస్ ఆర్ మోర్ బ్రైట్, ఇది కూడా రైటే. అంటే 1, 3 ఉన్నది ఎక్కడుందో చూడండి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే రెసిస్టివిటీకి యూనిట్ వచ్చేసి ఓం మీటర్ అవుతుంది, అంటే 1 C అనమాట. నెక్స్ట్ కండక్టివిటీ కానీ చూస్తే కండక్టివిటీ వచ్చేసి మోఫర్ మీటర్ అవుతుంది, 1 C 2 D. చూడండి ఆప్షన్ 1 అలాగే ఉంది చూడండి. నెక్స్ట్ ఈఎంఎఫ్ వచ్చేసి వోల్ట్స్ అవుతుంది. తర్వాత కండక్టెన్స్ వచ్చేసి సియామెన్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. రెసిస్టివిటీ ఓమ్ మీటర్, కండక్టివిటీ మోఫర్ మీటర్, ఈఎంఎఫ్ వోల్ట్స్, కండక్టెన్స్ సియామెన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 50th బిట్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ A and B ఆర్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చారు. ఏ స్టడీ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ఏ సిలిండ్రికల్ కండక్టర్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ ఇన్ ద కండక్టర్ ఈజ్ 0. నెక్స్ట్ B చూడండి. ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ హ్యావ్ నో మోషన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్. ఇక్కడ మనం గమనిస్తే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ అనేది ఫాల్స్, B ఈజ్ ట్రూ అనమాట. ఏ అనేది ఫాల్స్, B ఈజ్ ట్రూ. అంటే ఏ స్టడీ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ఏ సిలిండ్రికల్ కండక్టర్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ ఇన్ ద కండక్టర్ 0 అనేది ఫాల్స్, ఎంతో కొంత ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ హ్యావ్ నో మోషన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్, ఇది రైట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఏ ఫాల్స్ బట్ B ఈజ్ ట్రూ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 terminals ఆఫ్ ఏ బ్యాటరీ 100 joules ఆఫ్ work is required transfer of 20 coulombs from one terminal of the battery to the other is dash అన్నాడు. ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే W/Q అవుతుంది. W వచ్చేసి 100, Q వచ్చేసి 20, 21s 25s, సో 5 is the right answer. Next, the current in a circuit if 600 coulombs of the charge
పాస్ ఆన్ త్రూ ఇట్ ఇన్ 10 minutes ఈజ్ డాష్ ఆంపియర్ అన్నారు. 10 minutes అంటే 10 × 60 600 ఇది టైం అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి 600 ఇచ్చారు. సో 600/600 600/600 600/600 Q/T ఎంత వస్తుంది? I = Q/T. Q 600 టైం 600 Q/T వచ్చేసి 1 వస్తుంది. ఓకేనా? కరెంట్ వచ్చేసి 1 ఆంపియర్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద అమౌంట్ ఆఫ్ చార్జ్ that would flow in 2 hours through an element of an electric bulb drawing a current of 0.25 ampere ఈజ్ డాష్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ కరెంట్ ఇచ్చారు, అలాగే టైం ఇచ్చారు, ఛార్జ్ ఎంత అని అడిగారు. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? Q = IT. ఇక్కడ I ఎంత ఇచ్చారు? 0.25 ఇచ్చారు. టైం ఎంత? 2 hours అన్నారు. 2 hours అంటే 1 hour వచ్చేసి 3600. 2 hours కాబట్టి 2 × 3600 అంటే 7200/25/100 అంటే 1/4. 4 ones 0.25ని 1/4గా రాసుకుంటాం. 4 ones ఓకే, 4 8s సో 1800. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, an electric bulb draws a current of 0.2 amperes when the voltage is 220 volts. The amount of electric charge flowing through it in 1 hour is డాష్ అని చెప్పి ఇచ్చారు. ఇది కూడా సేమ్ అదే మోడలు. చూడండి, ఇక్కడ కరెంట్ వచ్చేసి 0.2 amperes ఇచ్చారు, వోల్టేజ్ వచ్చేసి 220 ఇచ్చారు. ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ ఇన్ 1 hour ఈజ్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి క్యూకి ఫార్ములా ఏంటి? IT. ఇక్కడ I వచ్చేసి మనకు తెలుసు ఎంత? 0.2 × 3600 అప్పుడు ఏమైంది? 0.2 × 3600 అంటే 720 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఏ పిక్చర్ ట్యూబ్ ఆఫ్ టీవీ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఎమిటెడ్. ద బీమ్ కరెంట్ ఈజ్ 80 microampere. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ స్ట్రైక్ ద స్క్రీన్ ఆఫ్ టీవీ ఎవ్రీ సెకండ్ అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే N = ఫార్ములా ఏంటంటే IT/E అవుతుంది. ఇక్కడ I వచ్చేసి క్లియర్గా ఇచ్చారు, 8 × 10⁻⁻5. అలాగే టైం వచ్చేసి 1/E వచ్చేసి -1.6 × 10⁻⁻19. దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకి 5 × 10⁻14 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద హీటర్ ఆఫ్ రెసిస్టెన్స్ 50 ohms ఈజ్ కనెక్టెడ్ ఇన్ 220 volts టైం. హౌ మచ్ కరెంట్ విత్ దిస్ హీటర్ డ్రా అని ఇచ్చాడు. ఇక్కడ రెసిస్టెన్స్ ఇచ్చారు 50 ohms అని, అలాగే వోల్టేజ్ ఇచ్చాడు. V = ఫార్ములా ఏంటి? IR. మనం ఏం కనుక్కోమన్నారు? హౌ మచ్ కరెంట్ I అన్నారు. I = V/R అంటే 220/50. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 4s 20, 5 4s 20. సో 4.4 amperes. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ if the current flowing through it is 0.2 amperes when applied potential difference is 0.8 volts అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ అని చెప్పి అడిగారు. రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. కరెంట్ ఇచ్చారు, అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు R = ఏమవుతుంది? V/I అవుతుంది. V ఎంత ఇచ్చారు చూడండి, 0.8 volts ఇచ్చారు. ఇక్కడ I ఎంత ఇచ్చారు చూడండి, 0.2 ఇచ్చారు, అంటే 8/2. 8/2 అంటే 4 ohms వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 20 ohm ఈజ్ డ్రాన్ అవుట్ సో దట్ ఇట్స్ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు ట్వైస్ ద ఒరిజినల్ లెంత్. క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కానీ చూస్తే 80 ohms వస్తుంది. ఎంత వస్తుంది? 80 ohms వస్తుంది. ఆల్రెడీ ఈ మోడల్లో మనం చూసాం. ఇది ట్వైస్ అయినప్పుడు 4 times అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చింది 20 కాబట్టి గుర్తుపెట్టుకోండి, ట్వైస్ అయినప్పుడు 4 times అవుతుంది. 24s ఎంత? 80 ohms. 80 ohms ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ టోస్టర్ ఆఫ్ రెసిస్టెన్స్ 100 ohm ఈజ్ కనెక్టెడ్ టు 220 volt లైన్. ద కరెంట్ డ్రాన్ బై అన్నారు. ఇందానే మనం డిస్కస్ చేసాం. ఐకి ఫార్ములా ఏంటి? V = IR కాబట్టి I = ఏమవుతుంది? V/R అవుతుంది. V వచ్చేసి 220,
ఆర్ వచ్చేసి 100, 22/10 అంటే 2.2 ఆంపియర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. An electrical iron, when it is hot, draws 2 ampere current. When connected to 220 volt line, the resistance of the coil అన్నారు. ఇక్కడ V ఇచ్చారు, I ఇచ్చారు. V వచ్చేసి 220, I వచ్చేసి 2 ఆంపియర్స్. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? V ఈక్వల్ టు IR. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? R కనుక్కోమన్నారు. R ఈక్వల్ టు V/I అంటే 220/I వచ్చేసి 2 అంటే 110 వస్తుంది. So 110 ohms is the right answer. Next, the resistance of an aluminum wire of length 60 cm, cross section area 1 millimeter square. అలాగే the specific resistance of aluminum 2.6 into 10 power minus 8. అయితే ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నారు? రెసిస్టెన్స్ ఆఫ్ అల్యూమినియం వైర్ కనుక్కోమన్నారు. ఇక్కడ మన ఫార్ములా ఏంటంటే R ఈక్వల్ టు రో ఇంటూ L/A. ఇక్కడ రో వాల్యూ ఇచ్చారు 2.6 into 10 power minus 8 అని. అలాగే లెంత్ వచ్చే 60 అని ఇచ్చారు. అలాగే క్రాస్ సెక్షనల్ ఏరియా 1 అని ఇచ్చారు. వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేస్తే అంటే రో వాల్యూ 2.6 into 10 power minus 8, అలాగే లెంత్ 60, ఏ వాల్యూ 1 millimeter square అని ఇచ్చాడు. దీన్ని సెంటీమీటర్ స్క్వేర్లో మార్చుకోవాలి అంటే 1 into 10 power minus 4 అవుతుంది. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి మనం చేస్తే కరెక్ట్ ఆన్సర్ ఎంత వస్తుందంటే 1.56 into 10 power minus 2 ఆంపియర్స్ వస్తుంది. ఇక్కడ రో వాల్యూ ఏమో 2.6 into 10 power minus 8, లెంత్ వచ్చేసి 60, అలాగే క్రాస్ సెక్షన్ ఏరియా ఇక్కడ మనం చూస్తే మిల్లీమీటర్లో ఉంది కాబట్టి దాన్ని సెంటీమీటర్లో మారిస్తే 1 into 10 power minus 4 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. వీటన్నిటిని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే 1.56 into 10 power minus 2 ohms వస్తుంది. నెక్స్ట్, వెన్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 1.2 volt ఈజ్ అప్లైడ్ అక్రాస్ ఏ కండక్టర్, ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఇట్ ఈజ్ 0.25 ఆంపియర్. క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ అన్నారు. ఇక్కడ కరెంట్ ఇచ్చారు, వోల్టేజ్ ఇచ్చారు. ఏం కనుక్కోమన్నారు? రెసిస్టెన్స్ కనుక్కోమన్నారు. R ఈక్వల్ టు V/I. V వచ్చేసి 1.2, I వచ్చేసి 0.25. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే 120/25 అవుతుంది. 25 4s 100, 25 4s 100, 25 8s 200. సో 4.8 ohms వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్, హౌ మెనీ 440 ohm resistors in parallel are required to carry 5 ampere in 220 volt line అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కానీ చూస్తే మనం ఇక్కడ ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ హౌ మెనీ రెసిస్టర్స్ అన్నాడు. ఇక్కడ 440 ఉన్నాయి, ఇది వచ్చేసి 5 ఆంపియర్స్ ఉంది, 220 వోల్ట్ లైన్ అన్నాడు. ఇక్కడ మనం గమనించండి, ఆర్కి ఫార్ములా ఏంటి? ఇక్కడ ఆర్ తెలుసు మనకి 440 అని, తర్వాత కరెంట్ కూడా తెలుసు I ఈక్వల్ టు 5 ఆంపియర్స్ అని. ఇక్కడ వీకి ఫార్ములా ఏంటి? V ఈక్వల్ టు IR అనమాట. V ఈక్వల్ టు IR అంటే 440 into 5, 445 ఎంతో చూడండి, 500, 5 4s 20, 5 4s 20, 1 2 22 అంటే 2200 అనమాట. కానీ ఇక్కడ ఎంత మామూలు V ఎంత? 220. సో 2200/220, 220 tens. సో 10 is the right answer. Option 3 is correct. Find the equivalent resistance across the two ends A and B of the circuit if each resistance is 2 ohm. ఇక్కడ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కనుక్కున్నారు. మీకు ఈజీగా చెప్తాను, ఈ విధంగా కానీ మీకు ఫిగర్ ఇచ్చి ఇక్కడ ఎంత అయితే ఇస్తారో దాన్ని ఆఫ్ చేయండి. ఇక్కడ 2 ohms ఇచ్చారు కాబట్టి 2ని ఆఫ్ చేస్తే ఏమొస్తుంది? 1 ohm వస్తుంది. ఒకవేళ 1 ఇస్తే 1/2, 3 ఇస్తే 3/2, 4 ఇస్తే 4/2 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ R ఈజ్ కట్ ఇంటూ 3 equal parts and if these parts are connected in parallel in the resistance of the combination అని ఇచ్చాడు. ఇక్కడ ప్యారల్లో ఇస్తే ఏమైందంటే 3 రెసిస్టర్స్ కాబట్టి R/9 అవుతుంది. ఏమవుతుంది? R/9 అవుతుంది. సారీ, R/9 అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. R/9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 2 ohm, 3 ohm, 6 ohms ఆర్ ఫస్ట్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అని చెప్పి ఇచ్చారు. అయితే నెక్స్ట్ కనెక్టెడ్ ప్యారలల్ అన్నారు. సిరీస్లో కనెక్ట్ చేస్తే 2 + 3 + 6 మొత్తం ఎంత వస్తుంది? 11.
నెక్స్ట్ ప్యారలలో కనెక్ట్ చేస్తారు 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/6. ఎల్సిఎం చేస్తే 6 2 3s 3 2 6 1s. సో 6/6 ఎంత వచ్చింది 1. సో 1 11:1 ఈజ్ ద రైట్ ఆన్సర్. An electric heater of resistance 500 ohm is connected to a main supply for 30 minutes. If 5 ampere current flows through the filament of heater, calculate the heat energy produced in the heater అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే ఫార్ములా ఏమవుతుందంటే హీట్కి H=I²RT అవుతుంది. ఇక్కడ I²RT ఐ వాల్యూ మనం చూస్తే ఐ వచ్చేసి 5 ఆంపియర్స్, ఐ వచ్చేసి ఎంత 5 ఆంపియర్స్. అలాగే రెసిస్టెన్స్ వచ్చేసి 500 ఓమ్స్, రెసిస్టెన్స్ వచ్చేసి 500 ఓమ్స్. అలాగే తర్వాత టైం I²RT టైం వచ్చేసి 30 మినిట్స్ అన్నారు. 30 మినిట్స్ అంటే 1800. ఇక్కడ I² అంటే ఏమైందంటే 5² అవుతుంది. ఆర్ వచ్చేసి 500 ఓమ్ అవుతుంది. అలాగే టైం వచ్చేసి 1800 అవుతుంది. సో ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ ఐ అనేది 5 ఆంపియర్స్ ఉంది, గమనించాలి. 5² అంటే 25, 25 ఇంటూ 500 ఇంటూ 1800, 25 5s 125 ఇంటూ 18 ఇంటూ 10⁴ రాసుకోండి. ఇక్కడ 18ని 125తో మల్టిప్లై చేద్దాం. 18 5s 90, 18 2s 36, 9 45, తర్వాత 18 1s 18 4 22. సో 2.25 ఇంటూ 10⁻7, 2.25 ఇంటూ 10⁻7 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 watt ఇంటూ సెకండ్ ఈజ్ డాష్ జౌల్స్ అన్నాడు. 1 watt ఇంటూ సెకండ్ ఈజ్ డాష్ జౌల్స్ అన్నాడు. మనం గమనిస్తే 1 జౌల్, 1 watt ఇంటూ సెకండ్ ఈజ్ 1 జౌల్. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ 1 gigawatt టు 1 megawatt ఈజ్ అన్నాడు. ద రేషియో ఆఫ్ 1 gigawatt టు 1 megawatt ఇచ్చేసి 1 kilowatt అవుతుంది. నెక్స్ట్ వన్, an electric heater is rated 1 kilowatt 220 volts, then the resistance of the element అని ఇచ్చాడు టు V²/R అనమాట. ఈ 1 = V²/R అవుతుంది. V ఆల్రెడీ తెలుసు మనకు 220 అని, V వచ్చేసి 220 అని తెలుసు. 1 kilowatt అంటే 1000 అనమాట. సో 1000 = V²/R, 1000 = V²/R అవుతుంది. మనకి ఫార్ములా ఏంటంటే R = V²/P అనమాట. ఇక్కడ V² అంటే 220 ఇంటూ 220 బై P అంటే 1000 అనమాట. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 48.4 ఓమ్స్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ద పవర్ ఆఫ్ ఏ సోర్స్ ఇఫ్ ఇట్ ప్రొడ్యూసెస్ అన్ ఎనర్జీ ఆఫ్ 750 joules in 30 seconds అని ఇచ్చారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 750/30, 755/30 అంటే 325. సో 25 watt ఈజ్ ద రైట్ ఆన్సర్. An electric lamp marked as 100 watts used 5 hours daily. Find the number of units consumed per day. సో ఇక్కడ మనకి పవర్ గాన్ చూస్తే 100 ఇచ్చారు కాబట్టి 100 వాట్స్ అని ఇచ్చారు కాబట్టి దీన్ని కిలో వాట్స్లో మారిస్తే 100/1000 0.1 వస్తుంది. అలాగే ఎన్ని అవర్స్ వాడుతున్నారు 5 hours కాబట్టి 0.1 ఇంటూ 5, 0.1 ఇంటూ 5 అంటే 0.5 అవుతుంది. 0.5 అంటే హాఫ్. సో హాఫ్ అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ డస్ నాట్ రిప్రజెంట్ ఎలక్ట్రికల్ పవర్ ఇన్ సర్క్యూట్ అన్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఇచ్చినటువంటి వాటిలో I²R ఉంటుంది, I²R ఉంటుంది, అలాగే VI ఉంటుంది, V²/R ఉంటుంది. ఉండంది ఏది IR². సో IR² ఈజ్ ద నాట్ రిప్రజెంట్ ఎలక్ట్రికల్ పవర్ ఇన్ ఏ సర్క్యూట్. నెక్స్ట్ 2 conducting wires of same material with same length and equal diameters are first connected in series then parallel an electrical circuit. The ratio of heat produced in series and parallel combination would be అన్నాడు.
ఇక్కడ మనం గమనిస్తే 1:4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి సేమ్ మెటీరియల్, సేమ్ లెంత్, ఈక్వల్ డయామీటర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ సిరీస్లో తర్వాత ప్యారల్లో కనెక్ట్ చేస్తే ద రేషియో ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ అంటే దానికి 4 టైమ్స్ ఉంటుంది. సో మొదటి దానికి 4 టైమ్స్ ఉంటుంది. 1:4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వెన్ ఏ 12 volt battery connected across as known resistance, the current of 2.5 ampere passing through it, the resistance of the resistor is అన్నాడు. R ఈక్వల్ టు ఫార్ములా V/I. ఇక్కడ V అంటే 12, I వచ్చేసి 2.5. సో అంటే ఏమవుతుందంటే 120/25, 25 4s 100, 25 8s, సో 4.8 ohms వస్తుంది. సో 4.8 కిలో వాట్స్ అనమాట. 4.8 కిలో వాట్స్ అంటే 4800 ఓమ్స్ అవుతుంది. 4.8 కిలో ఓమ్స్ అనమాట. 4.8 కిలో ఓమ్స్ వచ్చింది. 4.8 కిలో ఓమ్స్ అంటే 4800 ఓమ్స్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు వస్తాయి, అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.